ఏ ఆపండి రా, మనం వచ్చింది ట్రైన్ రెస్టారెంటే. చూడండి అక్కడ, ఇది చూడండి స్పెషల్స్ ఈరోజు బ్లాక్ బీన్ చికెన్, గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్. రండి వెళ్దాం. ఏ మౌనిక, మోమో బ్లాగ్స్ మీరేంటి ఇక్కడ? స్వాతి నువ్వు కూడా ఉన్నావా? ఏంటి మీరంతా ఈరోజు సర్ప్రైజింగ్ గా? వావ్, ఏంటి మరి లేట్ ఇక్కడే కూర్చున్నారేంటి? వెళ్దాం లోపలికి, రండి. హాయ్, వీళ్ళంతా కూడా వచ్చారు మనకి ఈరోజు కంపెనీకి. ఇక్కడ బిర్యానీ బాగుంటుందని విన్నాం, అందుకే వచ్చాం. పిల్లలు అయితే ఒకటే సతాయిస్తా ఉన్నారు ట్రైన్ రెస్టారెంట్ అని. సో చూడాలి, బాగుందా? మళ్ళీ ఉంది లొకేషన్ అంతా కూడా సూపర్ గా ఉంది. ఫోటోస్ బాగా వస్తాయి కదా, మళ్ళీ ఉంది కదా. చూడండి ట్రైన్ చూడు, భలే ఉంది, బుట్టి బుట్టిగా భలే ఉంది కదా. ఇంకెందుకు వెళ్దాం పదండి, నాకు చూస్తూనే ఆకలి బాగా అవుతుంది. ట్రైన్ రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం వచ్చా, మీకే తెలియాలి. చూడండి డెకరేషన్ చాలా బాగుంది కదా. అసలు ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చాలా బాగా నచ్చింది ఇక్కడ డెకరేషన్. మరి ఇంకా ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. ఇక్కడికి వచ్చాక ఇంకా ఆకలి ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. మా మమ్మీతో వచ్చాను, మా మమ్మీ కూడా చెప్తుంది. ఓకేనా, చెప్తావా? డైరెక్ట్ టేబుల్ పైకే వస్తుంది. అవునా? అదిగో చూడు, పట్టాలు వేసినారా? అయితే ఖచ్చితంగా మన దగ్గరకే వస్తుందంటే ఇంకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, వాళ్ళు రావాల్సిన ఉంటది. అది ట్రైన్ లో వస్తుంటే ఫుడ్ అంతా కూడా మనకి ట్రైన్ లో సర్వ్ చేస్తారనమాట. ఇప్పుడు చెన్నై అన్ని నచ్చిన స్టేషన్ లో కూర్చొని కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. మేము కడపోలు తట్టు ఉంటది అనమాట. మేము కడపోళ్ళం అండి, అందుకే మేము కడపలో తింటాం. అంటే మేము ఎక్కడ పోవాలండి? ట్రైన్ లో ఎక్కుదామా? నువ్వు నేను ఒక చోట. తిరుపతి అంట, వద్దు కడప ఎక్కడుందో. ఆల్రెడీ బుక్ రిజర్వేషన్ అయిపోయింది కడప ఆల్రెడీ. అయ్యయ్యో, ఓకే ఇక్కడ కడప బుక్ అయిపోయింది కాబట్టి మనం పాండుచేరికి వెళ్దాం. ఓకే, తిరుపతి కూడా ఉంది కానీ సీట్స్ లేవు, మాకు నచ్చలేదు కాబట్టి పుదుచ్చేరి అంట. పుదుచ్చేరి, వావ్, చాలా బాధగా ఉంది కడప వెళ్ళిపోయింది కాబట్టి. కూర్చుంటుంది. ట్రైన్ కోసం వెయిటింగ్ కాదు, ఎలానో ఫుడ్ రాలేదని సాంగ్స్ పెట్టి మనల్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం థియేటర్ లో మామూలుగా మూవీనే చూస్తాము, ఖర్చు పెట్టుకొని మరీ స్నాక్స్ తీసుకుంటాం కదా, అలా కాదు. ఇట్లా మనం ఇంట్లో ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు మూవీని. కాన్సెప్ట్ బాగుంది కదా, కాన్సెప్ట్ సూపర్ ఐడియా. అయినా కూడా చూసేదానికి అట్రాక్షన్ గా ఉంది అంతా హోటల్. ఇంకా ట్రైన్ ఇప్పుడు ట్రైన్ వస్తే చూడాలని ఆశగా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది. అది ఎట్లా తీసుకొస్తుంది ట్రైన్ అండ్ ఫుడ్ ఎలా తీసుకొస్తుంది అనేది ఎక్సైటింగ్ గా ఉంది చూడడానికి. ఉన్నారా లేదా ట్రైన్ కోసం? చాలా వావ్. అది ట్రైన్ కాదు, ఇది ట్రైన్ లో కార్గో. పోలీసులు ఇది చూడడానికి థియేటర్ లాగా బాగుంది కదా. అవునన్న, భలే ఉంది. అంటే మనం థియేటర్ లో కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నట్టుంది. కానీ మీరు అదృష్టవంతులు తెలుసా, మాకు అటు సైడ్ కనపరాలేదు కానీ మాకు అది కనిపిస్తుంది కదా. చూడు వాటర్ అంతా కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అసలు మనం అందరం కలుద్దాం అనుకున్నాం కదా, కానీ సడన్ గా ఇలా కలవడం నిజంగా మాకైతే షాకింగ్. మిమ్మల్ని అందరూ చూస్తే ఇక్కడ. అవునా, నిజమా? చాలా రోజుల తర్వాత మనం కలిసాం కాబట్టి ఏదైనా ఆర్డర్ చేద్దాం. మంచిగా డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా ఆర్డర్ చేద్దాం, రొటీన్ కాకుండా స్పెషల్ చేద్దాము. చూడండి ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏం ఆర్డర్ చేయాలి అసలు? ఏదైనా ఒకటి ఆర్డర్ చేయండి. చాలా ఉన్నాయా? అవును, ఏది ఆర్డర్ చేసుకోవాలో అర్థం కాని విధంగా ఉందా? చెప్పు. ఇవే కాదు,
బర్గర్స్ కూడా ఉన్నాయి, పిజ్జా బర్గర్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఫ్రైడ్ చికెన్ అంట భలే ఉన్నాయి కదా. ఓకే ఇక్కడ కాంటినెంటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా? ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే అయితే సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే అన్ని రకాల మెంబర్స్ ఉంటారు కదా, ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు సూపర్ గా తినేసేది. మనం కూడా ఫ్యామిలీ మెంబర్సే కదా, మనం తలా ఒక ఐటమ్. సోషల్ మీడియా ఫ్యామిలీ ఐ మీన్ అట్లా కాదు, అంటే ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అట్లా ఉంటారు కదా, సో అందరికీ కూడా అందుబాటులో అన్ని రకాలుగా నచ్చే విధంగా ఎవరి టేస్ట్ ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళకి. చిన్నపిల్లలు ఒక రకంగా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు ఒక రకంగా ఇష్టపడతారు కదా, సో అట్లా. నాన్ ఏసీ కాదు, ఏసీనే, ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ, చిల్డ్ ఏసీ. ఈ సమ్మర్ లో అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. మూవీకి వెళ్ళాల్సిన బదులు ఇట్లా వచ్చేసి ఫుడ్ చూసుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. హోటల్లో ఉన్నట్లు లేదు, సినిమా సినిమా థియేటర్ లో ఆడ సినిమా కనిపిస్తుంది. మా ఇది నీలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది తెలుసా, మీలాంటి వాళ్ళకి. మాలాంటి వాళ్ళకంటే ఇక్కడ చాలా బాగుంది డెకరేషన్ అంతా, పీస్ఫుల్ గా ఉంది, నీట్ గా ఉంది, సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ స్పేషియస్ గా ఉంది. ఎక్కడుందో కనుక్కున్నాము. పోలీసు వారి నిబంధనల ప్రకారం ట్రైన్ డిలే అయ్యిందన్నమాట. ఆకలి అలా అలా పెరిగిపోతుంది కదా, స్మెల్ కే పెట్టేద్దాము. ఇప్పటికే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. అసలు ట్రైన్ ఎలా తీసుకొస్తుందో చూడాలని ఎక్సైటింగ్ గా ఫుడ్ కన్నా ముందు. నేను కెమెరా ముందే పెట్టుకుంటా, నేను కూడా ఎక్సైట్మెంట్. స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దామా? స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దామా? గుడ్ ఐడియా. సో నాన్ వెజ్ స్టార్టర్స్ చూద్దాం. అందరూ నాన్ వెజ్ అని వేడిగా వచ్చింది. ఏమిరా చూస్తానే కడుపు నిండిపోతుందా? స్మెల్ చూడు అసలు ఎంత బాగుందో. వావ్ సూపర్. నువ్వు తినకూడదు, స్మెల్ తో కడుపు నింపుకోవాలి, స్మెల్ తో కడుపు నింపుకోవాలి. మీరేనా మాకిచ్చేది లేదా? దాన్ని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మాది అది. ఇక్కడ డైలాగ్ రివర్స్ బ్రహ్మానందలాగా కోడి అలాడేసుకొని మమ్మీ తొందరకి మమ్మీ, తొందరకి మమ్మీ. ఆంటీ భలే స్పైసీగా ఉంది అసలు. అవును బాగుంది, తగ్గట్టే అరోమా స్పైసీ అని. స్పైసీ ఫుడ్ నాది అయిపోయింది. మాత్రం స్పైస్ కి కడపోలు అంటారా బాబు? అప్పుడు తింటే మాత్రం సూపర్ ఉంటుంది. స్పైసీ అంటేనే కడప, కడపోళ్ళం అంటే స్పైసీగానే ఉంటది. కడప బాంబు వేసేస్తాం బాంబ్ నీ పైన. ఏ బాంబ్ కాదండి, మనం కడపలో తింటున్నాము, ఈ మాత్రం స్పైస్ లేకపోతే ఎలా? తింటుంటే ఎక్కడ అయిపోతుందో అనిపిస్తుంది నాకైతే. రాయలసీమలో బిడ్డ మజాక. ఎర్రగడ్డ కారం ఉన్నట్టు ఉండాలి. అబ్బా, ఇది డైలాగ్ అంటే. గుంటూరు నుంచి ఉన్నట్టు ఉండాలి. గుంటూరు నుంచి ఘాటు కంటే బీభత్సంగా ఉండాలి. ఇంకా సింక్ లో ఉంటారు కదా. అరోమా స్పైసెస్ లో స్పైసెస్ తింటూ ఉంటే నవరంధ్రాల నుంచి పొగలు వస్తున్నాయి గాయస్. ఓకే చాలా స్పైసీగా ఉంది. నాకు వాటర్, నేను ఒక్క పీస్ తినేలోపే నా పని అయిపోయింది. అరోమా స్పైసెస్ అంటే అలా ఉంటుంది అనమాట. వాటర్ వాటర్ వాటర్. టూ స్పైసీ అందుకే ఇది అరోమా స్పైస్ అయింది. అరోమా స్పైస్ అందుకే పెట్టింది నేను కూడా. అరోమా హోటల్ పేరే అరోమా స్పైస్. అరోమా అంటే అది ఇక్కడ చేసే వంటలు కూడా అట్లే ఉంటాయి. మంచి టేస్ట్ తో పాటు సూపర్ స్పైసీగా ఉంది. వద్దనుకుంటే సువాసనతో వచ్చే మంట, నోరు ఊరిస్తూ తింటున్నా. సువాసనతో వచ్చే మంట అరోమా స్పైస్. మళ్ళీ ట్రైన్ వస్తుంది.
మీరు చెప్పండి. మళ్ళీ మనకి బాటలు ట్రైన్ మళ్ళీ వచ్చేసింది. రోటీ ట్రైన్ భలే ఉందన్న ఇది ఇంటికి ఎత్తుకుపోవాలనిపిస్తుంది కదా. డ్రైవర్ ఉన్నాడా మళ్ళీ బాబు return లోపల ఎలా బయటికి వెళ్తారు? వెనక్కి వెళ్ళిపోయేటట్టుంది ట్రైన్. లోకపోయిన కోపం వచ్చింది. ఓకేనా వేసేసుకుందామా ఇంకెందుకు ఇవి ఎవరికి కావాలి? నాకు. ఇలా ఎవరికైనా కావాలా ఇవి? అవన్నీ కావాలి నాకే ఇవన్నీ కావాలా? రోటీలమ్మ రోటీలు అనాలి. పళ్ళు బత్తాయి పళ్ళు. బండి వెయ్యి. లోపల అంత సప్పలప్పగా ఉంటుంది. తిని ఇంకా తప్ప ఏం లేదు అక్కడ ఎన్ని రోజులు తినక నెలన్నర నుంచి బెడ్ మీద పెడతాడు అక్కడే పెట్టు. స్పైసీ వద్దంటే తగ్గించి ఇచ్చేస్తారు కదా, వద్దనుకునే వాళ్ళని. ఇస్తారమ్మా. మనం ముందే చెప్పాలా? అంటే కొంతమందికి ఎక్కువ స్పైసీ నచ్చదు కదా. నాకు ఎందుకో నోరంతా పగిలింది మధ్య వీళ్ళకి జ్వరం వచ్చిన తర్వాత. అట్లా కారం అయితే లేదంటే కారం తిన్నా కానీ ఒక్కటేనా తింటావా? ఇది బటర్ నాన్ మా 2 pieces గా వస్తుంది. చిన్నోడికి కర్రీ ఏ కర్రీ? పాలక్ వేయలేదు. రెండు టేస్ట్ బాబు టిష్యూస్ ఇదేమి తినలేదు అట్లే పెట్టినారు వీళ్ళిద్దరు చల్లగా అయిపోయినాయి పాప. నాకు కొంచెం వేయండి, అది రెండు కలిపి టేస్ట్ బాగుంటుంది. గ్రీన్ మమ్మీ పన్నీర్ తిను. ఓకే చాలు. మమ్మీ పన్నీర్ తిను. పన్నీర్ తిను. అదో అది పాలక్ వేయించుకో. రోటీలోకి ఇది ఏం కర్రీస్ ఇవి? ఇది వచ్చేసి కడాయి పన్నీర్, ఇది వచ్చేసి పాలక్ పన్నీర్. రెండు కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఒకసారి టేస్ట్ చేసాయి. పన్నీర్ కూడా టేస్ట్ చేయి. యాక్చువల్గా పాలక్తో చేసినవి పిల్లలు ఇష్టపడరు, బట్ ఇలా చేసి ఇందులో పన్నీర్ వేస్ట్ చేస్తే ఇట్లా రోటీలో కానీ బటర్ నాన్లో కానీ దీంట్లో చేసుకున్న కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మా చిన్నోడైతే పాలక్ పన్నీర్ సూపర్గా తింటాడు. ఇంకా వీడైతే ఇంకా చెప్పనక్కర్నే లేదు. సో ఇక్కడ టేస్ట్ అయితే అదిరిపోయింది. అవును, మై ఫేవరెట్ డిష్ బటర్ నాన్ రోటీ అండ్ పాలక్ పనీర్, గ్రీన్ పాలక్ పనీర్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినడానికి రోజులైంది ఓన్లీ తినడం మాత్రమే. మాట్లాడుకోవడం లేదంటే ఎన్ని రోజులైంది అంటుంది. 2 months అయింది ఈ రూపంలో మాట్లాడుతున్నా. ఇది తినిన తర్వాత పనీర్ టేస్ట్ బాగుందా? సూపర్ అసలు. తింటారా? రెండు మిక్స్ చేసుకుంటే ఇంకా తింటారా? మాకే సరిపోలేదు. మమ్మీ ఈ ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే అసలు నీ చేతి వంటలానే ఉంది మమ్మీ, ఇంట్లో ఉన్నట్టే. అవును నాన్న, ఇక్కడ చెఫ్స్ అంతా కూడా చాలా మంచి ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. ఏదో హోటల్కి వెళ్ళి తిన్నట్టుగా అనిపించదు. మనకి హోమ్ ఫుడ్ లా ఉంటుంది అనమాట. అసలు నువ్వు చేసినట్టే ఉంది మమ్మీ మొత్తం. అవునా, చాలా బాగుంటుంది. మీ మమ్మీ కూడా ఇట్లా చేస్తుందా? అవునండి, ఇంట్లో అయితే ఒకసారి మీ ఇంట్లో తినాలనే. ఖచ్చితంగా రండి. ఖచ్చితంగా उनको बोलो वो उसको पसंद नहीं आएगा, मैं बोलेगा ना वो पसंद आएगा उसको. देखना इसको कल हमने देख लिया, बहुत चमक रही है ना मैडम. उधर చాక్లెట్ అది స్వాతి వెళ్ళిపోయిందా? పడాలని మాట అది ఎక్స్ప్రెషన్ తీను ముక్కలు ఎక్కువ రైస్ పెట్టు. ఇది ఒక ముక్కలు తినట్టు లైట్గా తిన.
बकरा का बिरयानी खाती, मुर्गी का अंडा खाती, अरोमा स्पाइसेस लो बिरयानी खाती। तो क्या खाती? बटर नान क्या थी? అట్లనే మీరు హస్బెండ్ కు బుర్ర కదా వాళ్ళే చేస్తారు. కేక్ తెచ్చి కేక్ వాళ్ళే చేస్తారు. మీరు ఆ రోజు ఎల్సా బర్త్డే రోజు చెప్పలేదు, మిస్ అయింది. ఇది కూడా చెప్పాలి, బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా సెలబ్రేషన్. మనమంతా తినేసిన తర్వాత అప్పుడే తినేసిన వీడియో తీలే అంటారేమో. మనం ముందు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలు హ్యాండ్ వాష్ అబ్బా స్వాతి, అది మస్తు ఫుల్ అయిపోయింది పొట్ట అయితే. నాకైతే భలే. ఇక్కడ స్పెషల్ గా ఉండే ఏ హలీం ఉంది ఇక్కడ. మేడం ఇక్కడ ఇవి కూడా ఉంటాయా? హలీం రంజాన్ స్పెషల్ హలీం. ఏం హలీమా? మటన్ హలీం. మటన్ హలీమా? వావ్, బా స్మెల్ భలే వస్తుంది. సూపర్. ఎప్పుడెప్పటి నుంచి ఉంటుంది? ఈవినింగ్. ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా, స్పెషల్ ఏమన్నా స్పెషల్ క్యా మటన్ హలీం. మటన్ హలీం రంజాన్ మటన్ హలీం స్पेशल 100%. अभी 3 to 5 PM क्या भी लगी शेरी भी अवेलेबल है. ఇదేంటి 3 AM to 5 AM ఏంటి? शेरी का टाइम है 3 to 5. ఓ मॉर्निंग हलीम? हलीम इवनिंग. వావ్, సూపర్. 2 ఐటమ్స్ అవైలబుల్ డైలీనా? डेली ఓకే. ऑफर संडे फुल ऑफर. సండే ఫుల్ ఆఫర్ వావ్ స్వాతి, ఇప్పుడు ఇది కూడా కుమ్మేయాలా? కడుపులో ఖాళీ అయితే లేదు, కానీ ఇది కూడా టేస్ట్ చేసేసి వెళ్ళాలి ఇప్పుడు. टेस्ट వావ్, హాట్ గా ఉంది. స్మెల్ అయితే సూపర్ గా ఉంది. పైన మళ్ళీ దాన్ని డెకరేషన్ వావ్. బిర్యానీ సూపర్ గా ఉంది. తింటుంటే అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అసలు. ఏ మాట అని చెప్పాలి, కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా ఉంది. వీడి ఫేవరెట్ హలీం హైదరాబాద్ నుంచి పార్సల్ వస్తుంది. ఇప్పుడు మన కడుపులోనే అవైలబుల్ ఉన్నాయి, అక్కడికి ఏ మాత్రం తీసుకోలేదు. ఎలా ఉంది taste చెప్పు. హైదరాబాద్ హలీం ఎలా ఉంటుందో దాన్ని మించిన టేస్ట్ ఉంది. సూపర్ గా ఉంది. మాటలు లేవండి, Thank you, madam. తినడాలే. Aroma spices. ఇప్పుడు రంజాన్ స్పెషల్ కాబట్టి మనకి మార్నింగ్ 3 AM to 5 AM షహరీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. మనం ఇక్కడికే వచ్చి తీసుకోవాలని ఏం లేదు. స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా మనకి హోమ్ డెలివరీ చేసే ఆఫర్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టైంలో మనకి మటన్ హలీం అవైలబుల్ ఉంటుంది. సండే రోజు అయితే ఫుల్ ఆఫర్స్తో ఉంటాయి ఇక్కడ. సో ఖచ్చితంగా ఈ రంజాన్కి మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, సూపర్ టేస్ట్ ఉంది. మనకి హైదరాబాద్ హలీంకి ఏ మాత్రం తీసుకోకుండా అంతకు మించిన రెట్టింపు టేస్టీతో మనకి హలీం రెడీగా ఉంది. మార్నింగ్ టైంలో మీ అందరూ కూడా షహరీకి ఇక్కడ మంచిగా విజిట్ చేసి తినేసేయచ్చు, లేదంటే మీరు ఇంటికి కూడా తెప్పించేసుకోవచ్చు.